ప్రీమియర్ ప్రోలో అను ఫాంట్స్ని ఎలా టైప్ చేయాలి ఈ వీడియోలో మీకు చెప్తాను. దీనికి మనకి 2 పద్ధతులు అయితే ఉన్నాయి. ఫస్ట్ పద్ధతి ఏంటంటే మనం అను స్క్రిప్ట్ నేర్చుకొని మనం సాఫ్ట్వేర్ ద్వారా మనం ఏంటంటే తెలుగులో టైప్ చేయొచ్చు. సెకండ్ ఏంటంటే మనం మన తెలుగు టెక్స్ట్ని అను స్క్రిప్ట్లోకి మార్చుకొని మనమైతే యూజ్ చేసుకోవచ్చు. ఇందులో నేను మీకు రెండో పద్ధతి చెప్తాను. ఎందుకంటే మనం ఫస్ట్ పద్ధతి చేయాలంటే ఖచ్చితంగా మనం స్క్రిప్ట్ నేర్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మనకి సెకండ్ ప్రాసెస్ అయితే చెప్తాను. ఫస్ట్ మీ క్రోమ్ ఓపెన్ చేసుకొని ఇక్కడ మీరు ట్రాన్స్లేట్ అనే ఒక ట్యాబ్ ఓపెన్ చేసుకోండి. గూగుల్ ట్రాన్స్లేట్ అని కొట్టంగానే మీకు ఇలా ఈ సైట్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు ఇంగ్లీష్ పెట్టుకోండి. ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ పెట్టుకోండి. తర్వాత సెకండ్ లాంగ్వేజ్ తెలుగు పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మీరు ఏదైతే వీడియోలో క్యాప్షన్ టైటిల్ ఇవ్వాలనుకుంటున్నారో, ఏదైతే టైటిల్ మీరు ఇవ్వాలనుకుంటున్నారో అది ఇక్కడ మీరు టైప్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ హాయ్ ఫ్రెండ్స్ అని టైప్ చేయగానే ఇక్కడ మీకు తెలుగులో వచ్చింది. సో దీన్ని మీరు వెంటనే కాపీ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీరు నెక్స్ట్ ట్యాబ్లో యూనికోడ్ టు నాన్ యూనికోడ్ ఫాంట్స్ కన్వర్ట్ అనేది కొట్టండి. మీకు ఇలా వస్తుంది. ఫస్ట్ ఈ సెకండ్ వెబ్సైట్ ఉందిగా, సో ఈ సెకండ్ వెబ్సైట్లోకి రండి. ఇక్కడ మీరు దాన్ని పేస్ట్ చేయండి. ఇక్కడ మీరు అను స్క్రిప్ట్లో 7.0 పెట్టుకొని ట్రాన్స్ఫార్మ్ కొట్టండి. ఇక్కడ మీకు ఇది అను స్క్రిప్ట్ అయితే వస్తుంది. సో దీన్ని కంట్రోల్ సెలెక్ట్ చేసుకొని Ctrl+C కాపీ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీరు MS వర్డ్లోకి రండి. ఇక్కడ మీరు కాపీ చేసిన అను స్క్రిప్ట్ని పేస్ట్ చేయండి. Ctrl+V. తర్వాత మళ్ళీ Ctrl+A సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ ఏదైనా ఒక తెలుగు ఫాంట్ని అయితే మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది. అంతకంటే ముందు మీరు మీ సిస్టంలో అను స్క్రిప్ట్ అంటే అను ఫాంట్స్ అయితే మీరు ఇన్స్టాల్ చేసుకొని ఉండాలి. అప్పుడే ఇది మీకైతే వర్క్ అవుతుంది. తర్వాత ఇక్కడ మీరు దీన్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ దీన్ని Ctrl+C కాపీ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీరు ప్రీమియర్ ప్రోలోకి రండి. ఇక్కడ మీకు T12ని సెలెక్ట్ చేసుకొని టెక్స్ట్ని అయితే మీరు పేస్ట్ చేయండి. Ctrl+V. తర్వాత ఇక్కడ మీకు నాకు తెలుగులో వచ్చింది కదా, మీకు ఇలా రాదు. మీకు ఎలా వస్తుందంటే మీకు డబల్ వస్తుంది. ఇది తెలుగు ఫాంట్ సెలెక్ట్ అయ్యింది కాబట్టి మీకు ఇలా కనబడుతుంది. అదే ఇంగ్లీష్ ఫాంట్ సెలెక్ట్ అయి ఉంటే ఫస్ట్ మీరు ఇలా మీకు డబల్ కనబడుతుంది. సో అప్పుడు డబల్ కనబడినప్పుడు Ctrl+A సెలెక్ట్ మొత్తం చేసుకోండి. తర్వాత మళ్ళీ సోర్స్ టెక్స్ట్లో ఉందిగా, ఇక్కడ మీరు ఏదైనా తెలుగు ఫాంట్ పెట్టుకోండి. అన్స్క్రిప్టెడ్ ఫాంట్ ఏదైనా ఒకటి పెట్టుకోండి. సో పెట్టుకుంటే మీకు ఇలా కనబడుతుంది. ఇది బాగా చిన్నగా ఉంది కదా, దీన్ని కొద్దిగా జూమ్ చేస్తాను. సో ఇలా మీరు ఏంటంటే దీన్ని స్కేల్ అయితే పెంచుకోండి అండ్ పొజిషన్ అదంతా కూడా మీరు అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా మీరు ఏంటంటే అను ఫాంట్స్ని మీరు ఈ విధంగా కన్వర్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి కంటెంట్ కోసం వెంటనే మన పేజ్ని ఫాలో చేయండి.